నమస్కారం. మన కెరీర్, మన లైఫ్ వీటిని సరైన దారిలో పెట్టుకోవడంలో రోల్ మోడల్స్ పాత్ర చాలా పెద్దది కదా. అయితే మన అసలైన రోల్ మోడల్స్ ఎవరు, వాళ్ళని ఎలా గుర్తించాలి? రండి, ఈరోజు మనలో మనమే ఒక చిన్న ప్రయాణం చేద్దాం, ఆ సమాధానాలు వెతుకుదాం. సరే, ఈ జర్నీని మొదలుపెట్టడానికి నాదొక సింపుల్ ప్రశ్న. ఇది మనందర్నీ ఆలోచింపజేస్తోంది. ఒక్క క్షణం ఆగండి, కళ్ళు మూసుకుని ఆలోచించండి. మీ జీవితంలో మీరు అందరికంటే ఎక్కువగా మెచ్చుకునే వ్యక్తి ఎవరు? ఎవరి పేరు గుర్తొస్తోంది? వాళ్ళు మీకు తెలిసిన వాళ్లే కావచ్చు, లేదా ఎక్కడో దూరంగా ఉన్న ఒక ఫేమస్ పర్సనైనా కావచ్చు. ఆ వ్యక్తి పేరు కాదు ఇక్కడ ముఖ్యం. వాళ్లని మీరు ఎందుకు ఆరాధిస్తున్నారు అన్నదే అసలైన ప్రశ్న. వాళ్లలో మీకు బాగా నచ్చిన క్వాలిటీ ఏంటి? వాళ్ల పట్టుదల, వాళ్ల దయాగుణమా, లేకపోతే వాళ్ల క్రియేటివిటీనా? ఒక్కసారి ఆలోచించండి. ఈ సమాధానంలోనే మన అసలైన విలువలేంటో దాగి ఉన్నాయి. చాలాసార్లు మనం రోల్ మోడల్స్ అంటే ఎక్కడో ఆకాశంలో ఉన్న స్టార్స్ అనుకుంటాం. కానీ అస్సలైన గైడ్స్ మన చుట్టూ, మన పక్కనే ఉంటారంటే నమ్ముతారా? అవును. చూడండి, సాధారణంగా రోల్ మోడల్ అనగానే మన ఆలోచన ఎక్కడికి వెళ్తుంది? పెద్ద పెద్ద సెలబ్రిటీలు, ధనవంతులు, వాళ్లవైపు కదా. కాని ఒక్కసారి మన చుట్టూ చూస్తే మన జీవితంలో నిజమైన స్ఫూర్తినిచ్చేది మన తల్లిదండ్రులు, మనకు పాఠాలు చెప్పిన టీచర్లు, లేదా మన మంచి ఫ్రెండ్స్. వాళ్లే మన రియల్ హీరోస్. అంటే సింపుల్గా చెప్పాలంటే రోల్ మోడల్ అంటే ఎవరో కాదు, ఎవరి విలువలు, ఎవరి పర్సనాలిటీ, ఎవరి జర్నీ మనల్ని అరే భలే ఉంది అనిపిస్తుందో వాళ్లే మన రోల్ మోడల్ అన్నమాట. వాళ్ల హోదా అస్సలు ముఖ్యం కాదు, వాళ్లు మనమీద చూపే ప్రభావమే ముఖ్యం. మరి రోల్ మోడల్స్ ఎందుకింత ఇంపార్టెంట్? ఎందుకంటే వాళ్లు మనకు ఒక కంపాస్ లాంటి వాళ్ళనమాట. మనం ఎలాంటి విలువలకు కట్టుబడి ఉండాలో స్పష్టం చేస్తారు, మన పర్సనాలిటీని షేప్ చేస్తారు, ఇంకా మనం ఏం సాధించగలమో మనకొక నమ్మకాన్నిస్తారు. ఓకే, థియరీ చాలు. ఇప్పుడు యాక్షన్ టైమ్. మీకోసం ఒక చిన్న కానీ చాలా పవర్ఫుల్ 3% మిషన్ ఉంది. ఈ మిషన్ చివరిలో మీ అసలైన రోల్ మోడల్స్ ఎవరో మీకు చాలా క్లియర్గా తెలిసిపోతుంది. మీ పని చాలా సింపుల్. మీరు చేయాల్సిందల్లా 3 ఆదర్శ వ్యక్తులను ఎంచుకోవాలి. ఇందులో 2 మీకు పర్సనల్గా తెలిసిన వాళ్లై ఉండాలి. ఎందుకంటే వాళ్లని మనం దూరం నుంచి చూసి అంచనా వేయడమే కాదు, వాళ్ల డైలీ హ్యాబిట్స్, వాళ్లు ఛాలెంజెస్ని ఎలా ఫేస్ చేస్తారనేవి దగ్గర్నుంచి గమనించగలం. 3వ వ్యక్తి మీకు తెలియని వాళ్లైనా పర్వాలేదు. ఈ మిషన్లో ఉండేవి 3 స్టెప్స్. చాలా సింపుల్. ఫస్ట్, ఎంచుకోవటం. సెకండ్, వాళ్లలో మనకు నచ్చిన క్వాలిటీస్ని గమనించడం. ఇక 3వది, ఇదే చాలా ఇంపార్టెంట్, వాళ్ల జర్నీని మన డ్రీమ్స్తో కనెక్ట్ చేసుకోవడం. నమ్మండి, ఈ ఒక్క చిన్న యాక్టివిటీ మీ ఆలోచన విధానాన్నే మార్చేస్తుంది. మీ ఆలోచనలన్నీ ఒకచోట పెట్టుకోవడానికి ఈ సింపుల్ టేబుల్ చాలా హెల్ప్ అవుతుంది. ప్రతి రోల్ మోడల్ పేరు రాసుకోండి. వాళ్లలో మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేసిన ఆ ఒక్క క్వాలిటీ ఏంటో రాయండి. ఆ క్వాలిటీ నుంచి మీ లైఫ్కి ఏం నేర్చుకోవచ్చో కూడా నోట్ చేసుకోండి. అయితే ఒక్క విషయం, ఇది చాలా ముఖ్యం. ఈ జర్నీలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం వాళ్ల నుంచి నేర్చుకోవాలి, అంతేకాని గుడ్డిగా కాపీ కొట్టకూడదు. ఈ రెండింటి మధ్య ఉన్న తేడా ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మీలో కొందరికి ఒక డౌట్ రావచ్చు, అయ్యో నాకలా స్పెషల్గా రోల్ మోడల్స్ ఎవ్వరూ లేరే అని. మీకు అలా అనిపిస్తోందా? అస్సలు వర్రీ అవ్వకండి, దానిక్కూడా ఒక సొల్యూషన్ ఉంది. సమాధానం చాలా సింపుల్ అండి. ప్రత్యేకంగా ఎవరూ లేకపోయినా పర్లేదు. మీ లైఫ్లో ఎవరైనా సరే మీ మీద కొంచెమైనా పాజిటివ్ ఇంపాక్ట్ చూపించిన వాళ్ళ గురించి ఆలోచించండి. అది మీ అమ్మ కావచ్చు, మీ స్కూల్ టీచర్ కావచ్చు, లేదా ఒక మంచి స్నేహితుడు కూడా కావచ్చు. మరి ఎలాంటి గుణాలను గమనించాలి అంటారా? ఉదాహరణకు వాళ్ళ డిసిప్లిన్ కావచ్చు, లేదా కష్టాల్లో ఉన్నవాళ్ల పట్ల వాళ్ళు చూపించే దయ కావచ్చు, వాళ్ళ నాయకత్వ లక్షణాలు, బాధ్యత, హార్డ్వర్క్, ఇలా చాలా విషయాలుంటాయి గమనించడానికి. ఈ మొత్తం ఎక్సర్సైజ్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన గోల్డెన్ రూల్ ఇదే. వాళ్ల దగ్గర నుంచి మనం తీసుకోవాల్సింది ఇన్స్పిరేషన్ అనే లైట్ మాత్రమే. ఆ లైట్తో మన దారి మనం వెతుక్కోవాలి, అంతేకాని వాళ్ల దారిలోనే నడవాల్సిన పని లేదు. ఎందుకంటే మీ దారి మీది. ఈ పనికి హడావిడి అస్సలొద్దు. మెల్లగా ఒక నెల రోజులు టైం తీసుకోండి. ఈ నెల రోజుల్లో మీ రోల్ మోడల్స్ని జాగ్రత్తగా గమనించండి. వీలైతే వాళ్లతో మాట్లాడండి, వాళ్ల గురించి ఇంకా లోతుగా తెలుసుకోండి. సరే, ఇప్పటిదాకా మన రోల్ మోడల్స్ని గుర్తించాం, వాళ్లలో మనకు నచ్చిన క్వాలిటీస్ గమనించాం. మరి ఇప్పుడు
ఈ ఇన్స్పిరేషన్తో మన ఫ్యూచర్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి? ఈ మిషన్ పూర్తయ్యేసరికి మీ చేతిలో ఒక ట్రెషర్ ఉంటుంది. అది డబ్బో బంగారమో కాదు. మీరు నిజంగా ఎలాంటి వ్యక్తిగా మారాలనుకుంటున్నారు, ఏ విలువలు మీకు ముఖ్యమో అనే ఒక క్లారిటీ. అదే అసలైన నిధి. సో ఆ క్లారిటీ వచ్చేసింది కదా, మరి నెక్స్ట్ ఏంటి? ఆసమ్! కొన్ని సింపుల్ స్టెప్స్. మీరు మెచ్చిన క్వాలిటీస్ ఏంటో లిస్ట్ రాసుకోండి. వాటిని మీలో డెవలప్ చేసుకోవడానికి చిన్న చిన్న గోల్స్ సెట్ చేసుకోండి. వీలైతే మీ రోల్ మోడల్స్ని వాళ్ల కెరీర్ గురించి అడగడానికి ఓ 5-10 ప్రశ్నలు రెడీ చేసుకోండి. చివరగా ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఇన్స్పిరేషన్ అనేది ఒక లాంచ్ ప్యాడ్, బ్లూ ప్రింట్ కాదు. అంటే వేరే వాళ్ల జీవితాన్ని కాపీ చేయడానికి అది డిజైన్ కాదు. మన సొంత ప్రయాణాన్ని స్టార్ట్ చేయడానికి ఒక స్టార్టింగ్ పాయింట్ మాత్రమే. సో ఆ స్ఫూర్తితో మీకంటూ ఒక ప్రత్యేకమైన మార్గాన్ని మీరే నిర్మించుకోవాలి. ఆల్ ది బెస్ట్.